గుడ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ పెద్దలతో సీఎం భేటీ అయ్యారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అనుకోకుండా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఖర్గేను పరామర్శించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారని సీఎంఓ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, పెండింగ్ నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. బీసీ కులగణన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ప్రణాళికల వంటి అంశాలను ముఖ్యమంత్రి వేణుగోపాల్కు వివరించినట్లు తెలుస్తోంది. నూతన టీపీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత జిల్లాల వారీగా చేపట్టిన సమీక్షలు, రాష్ట్రంలోని వర్తమాన రాజకీయ పరిస్థితులు, పొంగులేటి మీద జరిగిన ఈడీ దాడుల గురించి సీఎం కేసీ వేణుగోపాల్కు వివరించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణపై ఇప్పటికే అధిష్టానం క్లారిటీ ఇచ్చిందని, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 8న హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు రానున్నందున అక్టోబర్ 12 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులపైన ఈ పర్యటనలో క్లారిటీ రానుందని, అక్టోబర్ 8 తర్వాత మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పెండింగ్ అంశాలకు ఆమోదముద్ర వేయించుకున్నారని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారు, పెండింగ్ లో ఉన్న పనులకు ఎంతవరకు వచ్చినట్టు సమాచారం? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు పర్యటన ముగించుకొని రాత్రి తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రధానంగా సోమవారం జరిగినటువంటి ఢిల్లీ పర్యటనలో చాలా విషయాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో దాదాపుగా అరగంట పాటు సమావేశం అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ ఈ దసరాకు ఉంటుందా, అదేవిధంగా దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి నామినేట్ పదవులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్లో హైడ్రా, మూసీ పరిరక్షణ సంబంధించిన అంశాల్లో ప్రజలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు కానీ, కోర్టు సంబంధించిన వ్యవహారాలు అన్నిటిపైన కూడా కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు ఉన్న నేపథ్యంలో సో హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే పైన కూడా న్యాయస్థానాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రధానంగా చూసినట్లయితే 4 అంశాలపైన కూడా ఈ యొక్క కేసీ వేణుగోపాల్తో చర్చ సంబంధించిన అంశాలు ఉంది. హైడ్రా విషయంలో ప్రజలకు సంబంధించినటువంటి అనుగుణంగానే మేము హైడ్రా మొదలుపెట్టాము. సో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక బురదలే ప్రయత్నం చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కు రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే మూసీ పరిరక్షణ, అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం పట్ల అటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. కొంత చిన్న అది ఉండొచ్చు. సో నిర్వాసితులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే వారికి సంబంధించిన రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా R&R ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా ప్రతి నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో ఇవంతా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని కూడా కేసీ
కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇదొక అంశం. రెండో అంశం కూడా ఈ కేబినెట్ విస్తరణ సంబంధించిన అంశాలు చాలా కీలకంగా మారింది. ఈ దసరాకు కేబినెట్ విస్తరణ జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో 6 సంబంధించిన మంత్రి పదవులు వచ్చేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. సో దసరా కంటే ముందుగానే ఈ యొక్క కేబినెట్ విస్తరణ ఉంటుందా అన్నపైన కూడా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో 20 నుంచి 25 నిమిషాల పాటుగా సమావేశం జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఈ దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందన్నపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో హర్యానా అసెంబ్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడలేకపోయారు. సో మరోసారి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్న తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా నామినేట్ పదవులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ దసరాకు కొద్దిమందికి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిపైన కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఈ అంశాలతో పాటుగా ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంకి వెళ్ళినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కొంత అనారోగ్య పాలయ్యారు. సో ఆయనను పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ కావడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. సో సంస్థాగతమైనటువంటి నిర్మాణాలకు సంబంధించిన పార్టీ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో తీసుకోవడానికి ఎటువంటి అంశాలు ముందుకు తీసుకుపోతున్నారు. సో కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మనకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సో ఇద్దరు సమన్వయంతో కూడా పార్టీని మరింత స్ట్రెంగ్త్ తీసుకురావాలి. సో క్షేత్రస్థాయిలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విషయంపైన కూడా ఉండబోతుంది. సో కేసీ వేణుగోపాల్ కానీ లేకపోతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా అటు జమ్మూ కాశ్మీర్లోను హర్యానాలో కూడా కాంగ్రెస్ అలయన్సే విజయ దుదుమి మోగిస్తుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్స్ అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని మరింత తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ అందరితో సమన్వయం పరుచుకొని ముందుకు వెళ్లాలన్నది కేసీ వేణుగోపాల్ అదేవిధంగా ఏఐసిసి మల్లికార్జున ఖర్గే కూడా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా మాత్రం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో మాత్రం పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణం పైన దృష్టి సారించాలి. ఎందుకంటే కొత్త పీసీసీ వచ్చిన కనుక క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా వేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని అన్నింటిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. సో పార్టీని మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి బలోపేతం చేసేందుకు గాను అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా సమపాలలో తీసుకెళ్లాలని కూడా ఈ యొక్క భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మరోసారి కూడా ఢిల్లీ పర్యటన వెళ్ళిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేకపోతే దసరాలోపు ఉంటుందని పైన కూడా చాలా ఇంకా ఆసక్తి నెలకొంది. గాంధీభవన్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఈసారి 6 మంత్రివర్గ స్థానాల్లో ఎవరికి స్థానం వస్తుందని కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఎవరికి వస్తారు ఎవరికి వారి లెక్కలు చేస్తూ ఉన్నారు. సో సామాజిక సమీకరణలు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఈ యొక్క 6 మంత్రి పదవులలో 4 ఇప్పుడు ఇచ్చి మిగతా 2 మంత్రి పదవులు తర్వాత ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సో ఈ దసరాకు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేట్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ విషయంలో రేపు ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆశావాహంలో మాత్రం నరాలు తెగే ఉత్కంఠత కొనసాగుతోంది ప్రస్తుతం. ఏదైనప్పటికీ చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేసీ వేణుగోపాల్తోని 25 నిమిషాల పాటు భేటీ కావడం అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో ఆయన ఆరోగ్య సంబంధించిన అంశాలపైన వాకప్ చేయడం తర్వాత ఈ సంస్థాగతమైన అటువంటి అంశాలన్నిటిపైన చర్చించడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పింది. థ్యాంక్ యూ సాదిక్.